ఈరోజు ఆమన్గల్ లిటిల్ స్కాలర్ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచిన ఉపాధ్యాయ బృందానికి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి అందరికీ పేరు పేరుగా నమస్కరిస్తూ, పెద్దలు 2 నిమిషాలు మాట్లాడమన్నారు, నేను 1 నిమిషం మాట్లాడతా. ప్రతి పేరెంట్స్ తమ పిల్లలకి చదువేం కాకుండా, ఇందాక ఫిజియో డాక్టర్ గారు చెప్పడం జరిగింది, చదువు ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పి నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలి, అందరికంటే ఎక్కువ మార్కులు నీకే రావాలని చెప్పేసి మనం పిల్లల మీద ఒక విధంగా టార్చర్ పెట్టినట్టు. దయచేసి ప్రతి పేరెంట్ తన పిల్లవాడిని ఒక చదువు మీదనే కాకుండా అతనిలో ఉన్న టాలెంట్ ఏంటి, స్పోర్ట్స్ కావచ్చు, సంగీతం కావచ్చు, వ్యాయామం కావచ్చు, రకరకాల వాళ్ళలో ఉంటాయి, అవి తీసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషికి ఒక స్టడీతో పాటు ఫిజికల్గా ఉండాలంటే వ్యాయామం అవసరం. కానీ మనము కేవలం చదువు అనే కాకుండా మిగతా అతనిలో ఉన్న టాలెంట్ తీసే ప్రయత్నం చేశారని ఆశిస్తున్నాం. ఇంకో విషయం, ఈ మధ్యలో కరోనా ఎఫెక్ట్ కావచ్చు, కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి పిల్లలకి మనము ఆ ఫోన్ అలవాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి పేరెంట్ తన పిల్లలని ఫోన్ నుంచి అవాయిడ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాటితో పాటు శ్రీధుల విషయం, ఎందుకంటే ప్రతి చోట అక్కడక్కడ చూస్తున్నాం, చాక్లెట్లో గంజాయి, ఐస్ క్రీమ్లో గంజాయి, ప్రతి విషయంలో మన పిల్లలు తినే తినుబండారాల్లో గంజాయి అని ఎక్కడెక్కడ వింటున్నాం. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు. కాబట్టి దయచేసి మన పిల్లలు తినే చాక్లెట్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, వాళ్ళు ఎవ్రీడే ఒకే బ్రాండ్ని కాకుండా వాళ్ళు ఆ బ్రాండ్ని అలవాటై ఉంటారు, ఆ బ్రాండ్ అని టేస్ట్ అయి ఉంటారు. కాబట్టి దయచేసి ఆ బ్రాండ్ని అప్పుడప్పుడు మారుస్తూ తమ పిల్లలని ఆరోగ్యంగా చూసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్. వారితో పాటు చిన్నపిల్లలైతే ఓకే, కానీ 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలకి కొంచెం దయచేసి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు మనం ఇలాగే ఉండాలని చెప్పి పేరెంట్ మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకుండా, వాళ్ళలో ఇందాక వస్తే చెప్పినట్టు ఏ టాలెంట్ ఉందో వాళ్ళలో ఏ ఒక్క నైపుణ్యం ఉందో తీసే ప్రయత్నం చేశారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, పేరెంట్స్కి ధన్యవాదాలు ముగించుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.